తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన నెల రోజులుగా కొనసాగుతోంది. ఇన్ని రోజులు శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు ఇవాళ ఆందోళన ఉధృతం చేశారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ కు తాళం వేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ జెబి రమణ. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. విద్యార్థుల ఆందోళనను విరమించి క్లాసులకు హాజరు కావాలని సూచించారు. పిల్లలు 1వ తారీఖున టోకెన్ స్ట్రైక్ ఇచ్చారు. వాళ్ళు స్టైపెండ్ పెంచాలని రిక్వెస్ట్ ఇచ్చారు. మేము గవర్నమెంట్కి పంపించాము. పిల్లలు 3వ తారీఖు నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్కి వెళ్లారు. పిల్లలు ఇచ్చిన రిక్వెస్ట్ గవర్నమెంట్కి అందింది, పాజిటివ్గా వస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది అని కూడా చెప్పారు. ఇప్పుడు పిల్లలకు మేము ఇమీడియట్గా క్లాసెస్ వెళ్ళండి, మీరు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయండి, జీవో రావడానికి టైం పడుతుంది అని చెప్పాము. పిల్లలు లేదు మాకు జీవో వచ్చినంత వరకు కూడా చేస్తామంటే మేము చెప్తున్నాం, అక్కడ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, టైం పడుతుంది, జీవో రావడానికి మీరు క్లాసెస్కి ఇమీడియట్గా వెళ్ళండి అని చెప్పాం.